గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ బ్రేక్ఫాస్ట్ షో. ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ షోలో అల్పాహారం అలాగే అమృతాహారంలో ఎన్నో మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కదా. అయితే ఈ రోజు కూడా చెప్పాను కదా, ఈ వారం అంతా కూడా దోశలు స్పెషల్ అని. అండ్ ఈ రోజు కూడా ఇలాగే ఒక వెరైటీ దోశని పరిచయం చేస్తాను, అలాగే అమృతాహారంలో ఒక మంచి హెల్దీ రెసిపీని మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. బట్ అంతకన్నా ముందు ఈ రోజు మన గెస్ట్ ఎవరో తెలుసుకోవాలా? లెట్స్ వెల్కమ్ సాధన. హాయ్ మన్సా. హాయ్, హలో అండి, గుడ్ మార్నింగ్. యా, వెరీ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ కూర్చోండి. ఓకే సాధన, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు సాధన? ఎంబీఏ అయిపోయింది, వర్కింగ్. వర్కింగా? ఓకే, ఆల్ రైట్. మరి ఎలా ఉంది? వర్క్ లైఫ్ బాగుందా లేదంటే కాలేజ్ లైఫ్ బాగుందా? కాలేజ్ లైఫే బాగుంటుంది. వర్కింగ్ అంటే ఒక్క రోజు కూడా లీవ్ ఇవ్వరు కదా. అవును కదా. అదే కాలేజ్ అంటేనేమో మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం డుమ్మా కొట్టేసుకోవచ్చు, లీవ్ తీసుకోవచ్చు. అసలు లీవ్ అనే బాధే ఉండదు. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోవచ్చు. అదే ఆఫీస్ అంటేనేమో బాస్ లీవ్ ఇస్తే గానీ మనం ఎంజాయ్ చేయలేం. మ్యారేజెస్ కి, ఇంట్లో ఫంక్షన్స్ కి కూడా లీవ్ కావాలంటే దొరకదు. నిజమే, రైట్. వ్యాలిడ్ రీజనే చెప్పావు నిజంగా. అందుకనే కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అందరికి కూడా. మరి నీ స్కూల్ లైఫ్ అంతా కూడా ఎక్కడ సాగింది? అంటే హైదరాబాద్ లేదా? బోర్న్ అండ్ బాటమ్ ఇన్ హైదరాబాద్, బేగంపేట్. అవునా? ఓ సూపర్, బేగంపేట్ వాసి అనమాట. సాధన, ఎందుకు అంత డల్ గా మాట్లాడుతున్నావు? టిఫిన్ చేసి రాలేదు, మీరు స్పెషల్స్ చేస్తారు కదా ఇక్కడ. ఈ వారం అంతా కూడా దోశలు స్పెషల్ అన్నమాట. వెరైటీ దోశల్ని నేను పరిచయం చేస్తున్నాను. బట్ దోశ ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇన్స్టెంట్ గా ఎనర్జీ వచ్చేసి నువ్వు ఎనర్జెటిక్ గా మాట్లాడాలంటే నీకోసం నేను కాఫీ రెడీగా పెట్టాను అనమాట. సాధన, నీకోసం వేడి కాఫీ రెడీ. సో ఈ కాఫీ తాగి చక్కగా ఎనర్జెటిక్ గా మాట్లాడాలి నువ్వు. ఓకేనా? మీరు కూడా ప్లీజ్. ఎస్, ఓకే. సో ఇంకా చెప్పు, నీకు బ్రేక్ఫాస్ట్ లో ఎలాంటి రెసిపీ సిస్టమ్ నీకు? ఓల్డెన్ డేస్ లో చేసేవి ఉప్మా, దోశ, ఇడ్లీ. అంతేనా? బయట చేసేటువంటి బర్గర్స్ ఇలాంటివి, ఫాస్ట్ ఫుడ్ లాంటివి ఏమి ఇష్టం ఉండదా? లేదు. వెరీ గుడ్ గర్ల్ అనమాట. అండ్ నీ ఫుడ్ హ్యాబిట్స్ అయితే చెప్పేస్తున్నావు, మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయి. ఓకే, సో మరి దోశలు తింటావా? యా, తింటాను కూడా వచ్చు, వేస్తాను కూడా. ఓకే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఈ రోజు మీకు తినిపిస్తాను. ఓ థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఇక్కడ ఏంటంటే మనకి ఈ రోజు మీరు గెస్ట్ కదా, అందుకని చక్కగా గెస్ట్ కి ప్రిపేర్ చేసి తినిపిస్తాం అనమాట. మీరు హ్యాపీగా తినేసి బాగుంది అని ఒక్క మాట అంటే చాలబ్బా, నా జీవితం ధన్యం అయిపోతుంది. ఓకే, సో మరి కాఫీ కానీ చేయండి. ఓకే, మీరు కూడా. సూపర్ ఉంది కదా కాఫీ? సూపర్. అండ్ ఈ రోజు చెప్పాను కదా, ఈ వీక్ అంతా కూడా వెరైటీ దోశలు పరిచయం చేస్తూ ఉన్నాను మన ఆడియన్స్ అందరికీ కూడా. అలాగే ఇలా వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చక్కగా టేస్ట్ చూపిస్తూ వస్తున్నాను. అయితే ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ. బాగుందా? వింటుంటేనే నోరు ఊరిపోతుంది. దోశలో పన్నీర్ చాలా తక్కువ, ఎవరు ఎక్కువ చేసుకోరు. ఎగ్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, పేపర్ దోశ. హోటల్స్ లలో కూడా ఇలా పన్నీర్ మసాలా చేయండి, చూద్దాం. ఎగ్జైటింగ్ గా ఉంది, ఎలా ఉంటుందో టేస్ట్ అని చూడాలనిపిస్తుందా? అయితే ఏం మాత్రం లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ప్రిపరేషన్. సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ నేను చేసి చూపించబోతున్నాను. మరి ఎలా ఉంటుంది ప్రిపరేషన్, ఎలా ఉంటుంది అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది కదా. అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసేస్తాను, మీరు చూసేయండి. ఓకే, సో ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయాము. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం ఆన్ చేసేద్దాము. ఓకే, ఇది పక్కన పెట్టేసి కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పన్నీర్ అండ్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ ఇవ్వ ఒకసారి. లైట్ ఏంటంటే మనం జీలకర్ర వేసుకుందాం ఇందులో. ఒక 1 స్పూన్ వేద్దాం. ఇది కొంచెం వేగాలి. స్పూన్ ఇవ్వ. ఓకే సాధన, ఇది వేగిపోతుంది కదా, ఒకసారి పట్టుకో. నెక్స్ట్ మనం ఇందులో పన్నీర్ వేద్దాం. పన్నీర్ ని చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్,
గరం మసాలా పౌడర్ వేస్తున్నాం ఇందులో, అండ్ కొంచెం పసుపు. ఓకే, సో చక్కగా మిక్స్ చేసి చూసావా గరం మసాలా స్మెల్ ఎంత బాగా వస్తుందో అసలు. అండ్ అందులోనూ పన్నీర్ కూడా వేసాం కదా, పన్నీర్ కూడా మంచి స్మెల్ వస్తుంది, ఫ్రెష్ పన్నీర్. సో పన్నీర్ కూడా వేగిపోయింది కదా, కొంచెం అంటే కొంచెం గట్టి పడాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చాలు. సో కొంచెం పాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఆలోపు ఇది సెట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ వెజిటబుల్స్ మిక్స్ చేసుకోవాలి. సో బౌల్ తీసుకుందాం. అండ్ ఈ బౌల్లో ఫస్ట్ ఏం వేసుకుందామంటే ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెమే తీసుకుందాం. అండ్ ఇప్పుడు అల్లం, చాలా చిన్నగా కట్ చేసిన అల్లం పీసెస్ వేద్దాం ఇందులో. నెక్స్ట్ టొమాటోస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏంటంటే కలర్ఫుల్ గా ఉంటుంది దోశ. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ వేద్దాం. అన్ని కూడా చాలా చిన్నగా కట్ చేసుకుంటే దోశలోకి బాగుంటాయి. ఇప్పుడు మనం కారం ఇందులోనే వేసేద్దాం. ఇక్కడ ఏంటంటే ధనియా పౌడర్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా అసలు. అన్ని మిక్స్ చేసేద్దాం చక్కగా. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము, మనకి మసాలా కూడా రెడీ అయిపోయింది. ఏంటంటే నెక్స్ట్ ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, దోశ వేయాలి కదా, పెద్దగానే పెట్టేసుకుని ఈరోజు మనం దోశ ప్రిపేర్ చేస్తున్నాము, మసాలా దోశ. మరి దోశ ఫస్ట్ మనం వేసుకోవాలి కదా, ఆయిల్ వేద్దామా? కొంచెం ఆయిల్ వేయకుండానే వేద్దాం. ఆయిల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తక్కువ తినాలి అనుకున్నాం కదా మనం ఫస్టే, అందుకనే ఆయిల్ వేయకుండా లైట్ గా వేస్తా, చాలా తక్కువ ఆయిల్. చాలా మంది దోశ మంచిగా రావడానికి ఆనియన్ కట్ చేసి రాస్తారు. ఆనియన్ ని ఆయిల్ లో ముంచేసి అలా స్ప్రెడ్ చేస్తారు. లేదు, డైరెక్ట్ గా కూడా, అంటే మా మామ అలాగే చేస్తుంది. అవునా? ఆనియన్ పొట్టు తీసి కట్ చేసి ఫస్ట్ మొత్తం అంతా రాసి తర్వాత దోశ వేస్తుంది. సో 2 సైడ్స్ మనం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. సాధన మనం ఇప్పుడు దోశ వేసేసుకున్నాం కదా, కారం ఇవన్నీ మిక్స్ చేసిన స్టఫింగ్ ఉంది కదా, ఫస్ట్ ఇది వేసుకుందాం. హెల్దీ స్టఫింగ్ ఇదంతా కూడా. సాధన ఇప్పుడు ఏంటంటే పన్నీర్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా విత్ గరం మసాలా అండ్ ఆల్. సో ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. పన్నీర్ ఇష్టమా నీకు? చాలా. పన్నీర్ లో ఏం వెరైటీస్ ఇష్టం? పన్నీర్ తో ఏది చేసినా తింటా. అవునా? పన్నీర్ టిక్కా, పన్నీర్ మసాలా. ఓకే, అంటే పాల కూడా హ్యాపీగా తినేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేసామంటే ఇంక అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రోల్ చేస్తారా? దీన్ని నీట్ గా రోల్ చేసేసుకుందాం. ఓన్లీ 2 సైడ్స్ రోల్ చేస్తాను నేను. పిల్లలకి పన్నీర్ ఇష్టపడే వాళ్ళు టిఫిన్ బాక్స్ లో కూడా పెట్టచ్చు అనుకుంటా కదా. ఎస్, కానీ ఏంటంటే దోశ మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కొంచెం మెత్తబడిపోతుంది. కాబట్టి ఇలా ఇచ్చామనుకోండి చిల్డ్రన్స్ కి కూడా, ఎవరైతే వెజిటబుల్స్ ఇవన్నీ పన్నీర్ కానీ అన్ని వేడి పక్కన పడిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే సూపర్ గా తినేస్తారు. ఓకే సాధన, దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. షూర్. ఓకే, మార్నింగ్స్ కీరా, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ తింటే కూడా హెల్త్ కి చాలా మంచిది. ఎస్. ఓకే, సో చూస్తున్నారు కదా, ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ రెడీ అయిపోయింది.
మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోసకి కావాల్సిన పదార్థాలు: దోస పిండి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియా పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్. ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోస తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, పన్నీర్, ఉప్పు, గరం మసాలా పొడి, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ లో పచ్చిమిర్చి, అల్లం, టమాటోలు, ఉల్లిపాయలు, కారం, ధనియా పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరగా పాన్ పై దోస బ్యాటర్ ను దోసలా వేసుకుని పైనుంచి నూనె చల్లుకుని టొమాటో మిశ్రమం, పన్నీర్ మిశ్రమం వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోస రెడీ. ఓకే, చూసారు కదా ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోసకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ చూసి మనకి ఎలా ఉందో చెప్తుంది సాధన. సాధన రెడీయా? యా రెడీ. ఓకే, సో నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేసేయండి. ఓకే, అంత క్రంచీగా ఉంది, ఇలా చుంచుతుంటే వావ్ కదా, సౌండ్ వస్తుంది, మనకే తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. బాగుందా? చాలా బాగుంది. నువ్వు అనుకున్నట్టుగా అన్ని వెజిటబుల్స్, అది కూడా గుడ్ గా, అంటే కొంచెం క్రంచీగా బాగుంది. అండ్ అందులోను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను. దోశలో కూడా చాలా తక్కువ ఆయిల్ వేసి చేశాను అనమాట. అది సంగతి. సో మొత్తానికైతే చాలా బాగుంది అంటావు. సూపర్. నేను కూడా టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. ఓకే, చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్. అంటే నిజంగా క్రిస్పీగా ఉంది. మనం దోశను కూడా చక్కగా 2 సైడ్స్ ఫ్రై చేసాం కదా, కాబట్టి చక్కగా క్రిస్పీగా ఉంది. అండ్ అందులో పెట్టినవి కూడా అన్ని కారంలో మిక్స్ చేసాం కాబట్టి మధ్యలో కారం తగులుతూ, మధ్యలో టొమాటోస్, బాగా మసాలా ఇష్టపడే వాళ్ళు యమ్మీగా ఫుల్ గా తినేస్తారు ఇంకా సూపర్ గా. అండ్ పెరుగు కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ ఉంటది అబ్బా. దీనికి కాంబినేషన్ గా పెరుగు తీసుకున్నారనుకో అద్దరిపోతుంది, అంటే ఏం అవసరం లేదు అసలు. చాలా బాగుంది. ఓకే, సో ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోస అద్భుతంగా కుదిరిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే కదా. ఓకే, సో మరి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి అమృతాహారం. మరి అమృతాహారంలో ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్న వంట ఏంటంటే చాలా డిఫరెంట్ అండి. ఓట్స్, రవ్వ, పాలక్ డోక్లా. డోక్లా అంటే చాలా మందికి ఇష్టం కదా. సో అలా ఓట్స్, రవ్వ అండ్ పాలక్ కూడా మిక్స్ చేసి హెల్దీ రెసిపీగా మీ ముందుకు తీసుకొచ్చేసా. మరి స్టార్ట్ చేసేద్దామా సాధన? ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. రెడీ సాధన? ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఓట్స్, రవ్వ అండ్ పాలక్, పెరుగు ఇదంతా కలిపేసి చక్కగా, అండ్ సాల్ట్, సోడా ఇది కూడా మిక్స్ చేసేసి బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్. ఒక బౌల్ తీసుకుందాము. నీకు డోక్లా ఇష్టమా? తిన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు, ఎలా చేస్తారో తెలియదు. దోశ అంటే వేసాను, తిన్నాను, ఎలా చేస్తారో అంతా తెలుసు, కానీ డోక్లా ఎలా చేస్తారో ఎప్పుడు చూడలేదు. సో నాకు చాలా ఇష్టం డోక్లా. నార్త్ సైడ్ అయితే చాలా మంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద దీన్ని తీసుకుంటారు తెలుసా, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉండదు, ఎక్కువ ఇంకేమీ ఉండవు కాబట్టి. స్టీమ్ పైనే ఉంటుంది. స్టీమ్ లో ఉడికించినవి అయితే ఇంకా హెల్త్ కి చాలా మంచిది. అందులోనూ మార్నింగ్ టైం తీసుకుంటే హెల్త్ కి ఇంకా మంచివి అనమాట. మన సైడ్ ఏమో ఇడ్లీస్, అక్కడ సైడ్ ఇవి. ఓకే, సో ఫస్ట్ మనం రవ్వ వేసేద్దాము. నెక్స్ట్ ఓట్స్. ఓట్స్ తో డోక్లా అంటేనే డిఫరెంట్ గా ఉంది, హెల్తీగా ఉంది, హెల్త్ కి కూడా చాలా మంచిది. మీరు పాలకూర వేస్తున్నారంటే ఇంకా అన్ని హెల్త్ కి సంబంధించి, ఎందుకంటే మన సెగ్మెంట్ అమృతాహారం కదా, అందుకని అమృతాహారం లాగే అన్ని హెల్దీ రెసిపీస్ అమృతంగా ఉంటాయి అన్నమాట. అలా ఉండడానికి తీసుకున్నాం. సో నెక్స్ట్ ఓట్స్ వేస్తున్నాను. ఓట్స్ కూడా మనం ఈవెన్ గా తీసుకుందాం. ఇది 2.5 స్పూన్స్ తీసుకున్నాను, ఇది కూడా 2.5 స్పూన్స్ తీసుకుంటాను. నెక్స్ట్ పాలకూర ఫుల్ కప్ వేసేద్దాం, ఎందుకంటే దగ్గరికి అయిపోతుంది కదా పాలకూర. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సోడా కూడా, మనకి ఇడ్లీస్ లో వీటిల్లో సోడా వేస్తారు కదా, ఇందులో కూడా సోడా వేస్తే చక్కగా పొంగడానికి ఎక్కువ యూస్ చేస్తారా, బాగుంటుంది కూడా, స్మూత్ గా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ పెరుగు. ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి,
ఇదన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసావా అన్ని మిక్స్ అయిపోయాయి కదా ఫుల్ గా. ఇప్పుడు ఏం చేస్తామంటే మీ దగ్గర బౌల్ ఉంది చూడు, అది ఇచ్చేసి. ఓకే, ఇందులో పెడతారా? ఎస్, మనం స్టీమ్ లో పెట్టాలి కదా, స్టీమ్ లో ఉడికించుకోవాలి కాబట్టి అందులో పెట్టేద్దాం. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ గా వేసేస్తే మనకి డోక్లా నీట్ గా రాదు, అందుకని కొంచెం ఆయిల్ వేసి సైడ్స్ అంతా కూడా స్ప్రెడ్ చేద్దాము. అప్పుడు ఏంటంటే మళ్ళీ చేసినటువంటి డోక్లా దీనికి అంటుకోకుండా స్మూత్ గా బయటకు వచ్చేస్తుంది. చూడ్డానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇంకొక స్పూన్ ఇవ్వ నాకు. ఓకే, సో ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్యాటర్ మొత్తం ఇందులో షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో పెట్టేసుకుందాం, స్టీమ్ చేయాలన్నమాట. ఓకే, కొన్ని వాటర్ పోయాలి, డైరెక్ట్ గా పెట్టడం కాకుండా కొన్ని వాటర్ పోసేయాలి ఇందులో. కొన్ని పోయి చాలు. ఇప్పుడు ఏంటంటే ఇది ఇందులో పెట్టేద్దాం. మూత పెట్టేద్దాము. ఇప్పుడు రెడీ అయిపోయిందేమో చూద్దామా. ఒక 10 minutes అయిపోయింది కాబట్టి రెడీ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఆల్ రైట్, సో దీన్ని బయటికి తీసేద్దాం. వేడి వేడిగా ఉంది, రెడీ అయిపోయింది. కొంచెం పొంగింది కదా, పైకి ఇలా వచ్చింది. ఓకే, సో ఒకసారి నైఫ్ ఇవ్వు చూద్దాం. నాకు తెలిసి అయితే అయిపోయింది. మనం టెస్టింగ్ ఏంటంటే ఇలా చూసుకోవాలి కదా. ఓకే, సో నీట్ గా వచ్చేసింది కాబట్టి ప్రిపేర్ అయిపోయినట్టే. పక్కన పెట్టేసి సో సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు దీన్ని ప్లేట్ లో పెట్టేసి ఓపెన్ చేసేద్దాము. ఓకే, నైఫ్ ఒకసారి ఇవ్వ. ఓకే, చూసావా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని నుంచి ఈ కింద ఉన్న ప్లేట్ కూడా తీసేద్దాం మనం. ఓకే, సో నీట్ గా వచ్చేసింది చూసావా, అసలు ఏమాత్రం అంటుకోకుండా నీట్ గా వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం దీన్ని. చూసావా చక్కగా ఉడికిపోయింది స్టీమ్ పైన. యాక్చువల్లీ ఇలా దీంట్లో ఇలా పెట్టి ఇలా ఈజీగా తీయడానికి చాలా ఈజీగా ఉంది కదా. అవును, లేకపోతే మనకి కొంచెం తీయడం కష్టం అయిపోతుంది. ఇది ఈజీగా వచ్చేసింది. కొంచెం వేడిగా ఉంది కాబట్టి నిదానంగా కట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేద్దాము. ఓకే, రవ్వ ఓట్స్ పాలక్ డోక్లా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్ గా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. రవ్వ ఓట్స్ పాలక్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, పాలకూర 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా చిటికెడు. రవ్వ ఓట్స్ పాలక్ డోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో రవ్వ, ఓట్స్, పాలకూర, ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నూనె అప్లై చేసుకుని ఓట్స్ మిశ్రమాన్ని వేసి స్టీమ్ లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ రవ్వ పాలక్ డోక్లా రెడీ. రవ్వ ఓట్స్ పాలక్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మేము చూసి చెప్తాం. రెడీయా? ఓకే, సో టేస్ట్ చూడు ఫస్ట్. మీరు కూడా తీసుకోండి. ఓకే, చూడు కట్ చేస్తూ ఉంటే కూడా మనకి నీట్ గా వచ్చేస్తుంది కాబట్టి చక్కగా ఉడికిపోయింది మొత్తం. కేక్ పీస్ లాగా భలే కట్ చేశారు. యా, సో టేస్ట్ చూద్దాం. బాగుందా? బాగుంది.
నాకు కూడా బాగా నచ్చేసింది నిజంగా. డోక్లా మనం బయట తీసుకుంటే ఎలా ఉంటుందో ఉన్నవి సేమ్ అలాగే ఉంది ఇది కూడా. కానీ ఏంటంటే మనం ఇందులో పాలక్ అండ్ పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసాం కదా, అవన్నీ మధ్య మధ్యలో వస్తూ ఉన్నాయి కదా. నిజంగా చాలా బాగుంది. నువ్వైతే టేస్ట్ ఆస్వాదిస్తూ తింటూ ఉన్నావు కదా. మన కళ్ళ ముంగట్ని ఫ్రెష్ గా చేసుకొని హెల్దీగా చేసుకొని తిన్నాం కాబట్టి బయట ఎప్పుడు చేశారు తెలీదు, ఎలా చేశారు, ఏం ఆయిల్ యూస్ చేశారు అదంతా డౌట్ గా తీసుకుంటారు కదా చాలా మంది. అవును, ఇలా ఫ్రెష్ గా ఎర్లీ మార్నింగ్ ఇంత టేస్టీగా హెల్దీగా సూపర్. నిజంగా చాలా సూపర్ గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో 2 రెసిపీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఈ రోజు మీరు ప్రోగ్రామ్ చూడడం మిస్ అయిపోతే గనక ఏ మాత్రం బాధపడకండి. చక్కగా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో మన ప్రోగ్రామ్ ని మీరు ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే ఫేస్బుక్ లో చూడాలి అనుకుంటే www.facebook.com/ETV అభిరుచి, అండ్ యూట్యూబ్ లో కనుక చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూసేయచ్చు హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వాచ్ మన బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపు మార్నింగ్ ఇలాగే మన బ్రేక్ఫాస్ట్ షోలో మరొక 2 టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.